2 రోజులుగా నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్. విశ్వక్సేన్ నటించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లిన బాలయ్య హీరోయిన్ అంజలిపై అనుచితంగా ప్రవర్తించారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో స్టేజ్ పై అంజలిని బాలయ్య పక్కకి నెట్టడం విమర్శలకు దారితీసింది. దీనిపై ఇప్పటికే విశ్వక్సేన్ నిర్మాత నాగవంశీ రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హీరోయిన్ అంజలి స్వయంగా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. కానీ ఎక్కడా ఆ విషయాన్ని చెప్పకుండా ఇండైరెక్ట్ గా ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేము చాలా కాలం నుండి గొప్ప స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది అంటూ బాలకృష్ణతో పాటు ఉన్న వీడియోను అంజలి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ద్వారా ఆ వైరల్ వీడియోపై ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు అంజలి. అయితే ఈ పోస్ట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది అయితే పోస్ట్ ఓకే కానీ అంతా అయిపోయాక పోస్ట్ చేయడమే బాలేదు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరికొంతమంది అయితే అంజలి తప్పక ఈ పోస్ట్ పెట్టాల్సి వచ్చిందంటూ కామెంట్లు పెడుతున్నారు. నిజానికి బాలయ్య అది కోపంలో చేశారా లేక చనువుగా తోశారా అనే విషయం పక్కన పెడితే ఈ ఘటన మాత్రం నేషనల్ వైడ్ కి గట్టిగా రీచ్ అయింది. ముఖ్యంగా పలు నేషనల్ ఛానల్స్ ఈ ఘటన వీడియోను చూపిస్తూ బాలకృష్ణ ప్రవర్తనను తప్పుబట్టారు. ఇక సోషల్ మీడియాలో కూడా బాలయ్య తీరుపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. కానీ బాలయ్య ఫ్యాన్స్ మాత్రం దీన్ని సమర్థించుకుంటూ అంజలిపై చనువుతో ఇలా చేసి ఉంటారని పోస్టు పెడుతున్నారు. అయితే ఎంత చనువు ఉన్నా అందరూ చూస్తున్నప్పుడు ఒక మహిళను అలా నెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నెటిజన్లు క్వశ్చన్ వేస్తున్నారు. ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత సక్సెస్ అయిందనే మాట పక్కన పెడితే ఈ ఒక్క వీడియోతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి రీచ్ మాత్రం మామూలుగా రాలేదు. నమస్కారం, నేను మీ ఎస్తర్ని. సో ఎస్ఆర్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి.